దేశ రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా ఆధారిత ఉద్యమాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అలాంటి వివాదాస్పద ప్రచారాల్లో ఒకటిగా మారింది కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో నడుస్తున్న ఆన్లైన్ ఉద్యమం. నిరుద్యోగం, పరీక్షా పేపర్ లీకులు, యువత సమస్యలపై ప్రారంభమైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటుందా, లేక నిజంగానే యువత ఆవేదనకు ప్రతీకగా మారిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు కొన్ని రాజకీయ వర్గాలు, సోషల్ మీడియా విశ్లేషకులు మాత్రం ఈ ఉద్యమం వెనుక వామపక్ష భావజాల గుంపులు, ఆర్గనైజ్డ్ డిజిటల్ నెట్వర్క్లు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు అధికారిక ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. సోషల్ మీడియా యుగంలో మీమ్స్, హ్యాష్ ట్యాగ్లు, పేరడి ఉద్యమాలు ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. అలాంటి వైరల్ క్యాంపెయిన్లలో తాజాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాక్రోచ్ జనతా పార్టీ. నిరుద్యోగం, పరీక్షల అవకతవకలు, ప్రభుత్వ నియామకాల ఆలస్యం వంటి అంశాలపై యువత అసంతృప్తిని ప్రతిబింబిస్తూ ఈ ఆన్లైన్ ఉద్యమం ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా యువత, మీడియా, ఆర్టీఐ కార్యకర్తలపై చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన బొద్దింకలు వ్యాఖ్యల తర్వాత ఆ పదాన్నే నిరసన ప్రతీకగా మార్చుతూ మహారాష్ట్రకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అభిజిత్ దిప్కే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ను ప్రారంభించినట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే ఈ ఉద్యమానికి సంబంధించిన మీమ్స్, పోస్టులు, వీడియోలు భారీగా వైరల్ కావడంతో లక్షలాది మంది యువత సోషల్ మీడియాలో స్పందించారు. ఈ ఆన్లైన్ ఉద్యమానికి కొన్ని విద్యార్థి సంఘాలు, యువజన వేదికలు మద్దతు తెలిపినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వెలువడ్డాయి. ముఖ్యంగా కేరళలో వామపక్ష అనుబంధ యువజన సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ వర్గాలు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దేశ వ్యతిరేక భావజాల గుంపులు యువత అసంతృప్తిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయని ఆరోపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో మరోవైపు విదేశీ నిధులు, ఆర్గనైజ్డ్ డిజిటల్ క్యాంపెయిన్, రాజకీయ కుట్ర వంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా దర్యాప్తు సంస్థలు ఈ ఆరోపణలను అధికారికంగా ధృవీకరించలేదు. అలాగే ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ప్రత్యేక నిషేధం విధించారనే సమాచారం కూడా అధికారికంగా బయటకు రాలేదు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియా ఆధారిత ఉద్యమాలు ఇప్పుడు ఎన్నికల రాజకీయాలపై కూడా ప్రభావం చూపే స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా యువతలో నిరుద్యోగం, పోటీ పరీక్షల సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి డిజిటల్ ఉద్యమాలు వేగంగా వైరల్ అవుతున్నాయని చెబుతున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ఎంత ముఖ్యమో అదే సమయంలో నిర్ధారణ లేని ఆరోపణలు, విద్వేష ప్రచారం, అసత్య సమాచారంపై కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రారంభమైన ఒక పేరడి ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. యువత అసంతృప్తికి ఇది ప్రతీకనా, లేక రాజకీయ శక్తుల మధ్య మరో డిజిటల్ వార్నా అన్నది రాబోయే రోజుల్లో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో మొదలైన ఈ వైరల్ క్యాంపెయిన్ ఇప్పుడు సోషల్ మీడియా రాజకీయాలపై మరోసారి పెద్ద చర్చకే తెరలేపింది. అయితే ఆరోపణలు, ప్రతి ఆరోపణల మధ్య నిజానిజాలు ఏంటనేది మాత్రం అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు.